ఉదయం నువ్వు మోకాళ్ళేసి ప్రార్థించడం నీ బిడ్డ చూశాడనుకో, ఖచ్చితంగా రేపటి నుంచి నానా నువ్వు కూడా ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తే మన కుటుంబానికి ఆశీర్వాదం అని నువ్వు చెప్తే వాడు ఖచ్చితంగా చేస్తాడు. నానా వాక్యములో శక్తి ఉంది, ఇగో నీకు ఓ పెద్ద ఫీజు నేను కట్టలేను, ఓ పెద్ద ఖరీదైన బట్టలు కొనివ్వలేను, ఓ ఖరీదైన కారు నేను కొనివ్వలేను, ఓ ఖరీదైన బైక్ నేను కొనివ్వలేను, ఒక ఖరీదైనటువంటి జీవితాన్ని నేను నీకు జీవింప చేయలేను. కానీ దేవుడు మనకు ఒక ఆధారం ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞానాన్ని పెట్టాడురా, నువ్వు దీన్ని చదివితే నీకు చదువు అద్భుతంగా వస్తుంది, నువ్వు దీన్ని చదివితే ఇంగ్లీష్లో నువ్వు అద్భుతంగా మాట్లాడగలుగుతావు, నువ్వు దీన్ని చదివితే నువ్వు అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణుడు అవుతావు, నువ్వు ఇది చదివితే ఉన్నతమైన శిఖరాలకు నువ్వు ఎక్కుతావు అని ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు బోధ చేసి నువ్వు దాన్ని చదివి నువ్వు చదివించడం ప్రారంభించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనర్గళమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి వాక్యములో గుండా మీ బిడ్డల్లోనికి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? రెండు చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? మనం చేయకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు చెయ్యాలి అని మనం ఆశపడ్డాం అనుకోండి, వాళ్ళు చెయ్యరు. చేసి ఖచ్చితంగా తల్లిదండ్రులుగా నువ్వు అది చేయగలిగితే నీ బిడ్డలు కూడా అదే చేయగలుగుతారు. హల్లెలూయా.